పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తపస్సు కాలం 2వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ తపస్సు కాల 2వ ఆదివారపు దివ్య గ్రంథ పఠనాలు మనలను ప్రభువుతో కలిసి పర్వతముపైకి ఎక్కి మన జీవితాలను రూపాంతరం చెందమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. నేటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణను మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు మానవ స్వభావం నుండి దైవ స్వభావంలోనికి రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఈ దివ్య రూపధారణ ద్వారా ప్రభు మనకు ఒక సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రభు శ్రమల వెనుక మహిమ దాగి ఉందని, ఈ శ్రమలు మహిమ కొరకు అనే సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా తన వెంట తీసుకుపోయిన శిష్యులను విశ్వాసములో దృఢపరచుటకు ప్రభు ఏ విధంగా రూపాంతరం చెందారో మనము కూడా మన జీవితాల్లో రూపాంతరం చెందాలి. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము జీవితాన్ని దేవుడు మనకు ఒక ఉదాహరణగా ఇస్తూ ఉన్నారు. అబ్రహాము ఏ విధముగా సాధారణ విశ్వాసం నుండి గొప్ప విశ్వాసిగా, విశ్వాసానికి తండ్రిగా రూపాంతరం చెందాడో, సాధారణ విశ్వాసులుగా ఉన్న మనం గొప్ప విశ్వాసులుగా రూపాంతరం చెందాలి. అయితే దేవుడు తన వాక్కు ద్వారా అబ్రహామును నడిపించాడు. అబ్రహాము దేవుని యొక్క వాక్కును ఆలకించి విధేయుడై జీవించి అబ్రహాముగా మారాడు. ఒక సాధారణమైన విశ్వాసి విశ్వాసానికి తండ్రిగా రూపాంతరం చెందాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును ఏ విధముగా అయితే తన వాక్కు ద్వారా నడిపించాడో, ఈరోజు సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు దివ్య రూపధారణలో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ప్రభుని మాటను ఆలకించి మనము కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ మన యొక్క జీవితాలను రూపాంతరం చెందమని ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభుని యొక్క మాటలు ఆలకిస్తే మనం అనుగ్రహాలు పొందుతాం, రూపాంతరం చెందుతాం. ఒక సాధారణమైన విశ్వాసి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నష్టాలను, సమస్యలను, వ్యాధి బాధలను, హింసలను, శ్రమలను చూసి భయపడి కృంగిపోయి కృషించిపోతాడు. అదే ఒక దృఢమైన విశ్వాసి తన జీవితంలో ఎదురయ్యే శ్రమలను, కష్టాలను, సమస్యలను, వ్యాధి బాధలను, హింసలను, ఆందోళనలను, చింతనలను, శ్రమలను మహిమ కొరకు ఆనందముతో స్వీకరిస్తాడు. కావున ఈ తపస్సు కాలంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, వ్యాధి బాధలను, శ్రమలను చూసి మనం కృంగిపోయి కృషించిపోయి భయపడిపోతూ ఉన్నామా? లేదా అబ్రహాము వలె మన భవిష్యత్తు పట్ల దేవుని పైన అపారమైన నమ్మకాన్ని ఉంచుతూ ఉన్నామా అని ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ఆ దేవాది దేవుడు మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను, కష్టాలను, వ్యాధి బాధలను, హింసలను, శ్రమలను మనం ఆనందముతో స్వీకరించి మహిమ పొందే విధముగా మనకు తోడ్పాటును, తన యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ప్రార్థన చేసుకొని అబ్రహాము వలె మనము కూడా ఒక సాధారణమైన విశ్వాసుని గొప్ప విశ్వాసులుగా రూపాంతరం చెందుదాం. ఆమేన్.